నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లుంటే 10 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లుంటే అందులో 10 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు లైవ్ లో. నల్గొండ నుంచి విజయభాస్కర్. శ్రావణి, నల్గొండ కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాదాపుగా మరొక గంటన్నరలోపు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 35 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ కనబరుస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. 10 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. లోపల నుంచి చాలా మంది అభ్యర్థులు, బరిలో ఉన్న అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగియక ముందుకే వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక గెలిచే అవకాశం లేదని భావించిన కొంతమంది అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపటి క్రితమే దాదాపుగా ఫలితాలపై బరిలో ఉన్న అభ్యర్థులకు క్లారిటీ వచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్కి సంబంధించి 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో దాదాపుగా మెజారిటీ వార్డుల్లో 3 రౌండ్ల్లోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి రెండో రౌండ్ కూడా పూర్తి కావడంతో ఇక గెలిచే అవకాశం లేదనుకున్న అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. గతంలో 2021 మున్సిపల్ ఎన్నికల్లో కూడా విపక్షంలో ఉన్నప్పటికీ కూడా నల్గొండలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి వెళ్తుంది. మొదటిసారి కార్పొరేషన్గా నల్గొండ ఆవిర్భవించిన తర్వాత దీని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయాలని చాలా స్పష్టంగా ప్రణాళికాబద్ధంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. గెలుపు విజయాలకు సంబంధించి తన భుజాన వేసుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. 48 డివిజన్లో అభ్యర్థుల ఎంపికపై మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కాంట్రవర్సీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్పష్టంగా నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులకి ప్రచారంలో కూడా దూసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని అభ్యర్థులంతా కూడా ఓటర్ల ముందు ఉంచిన పరిస్థితి కనిపించింది. మరోవైపు వార్డుల వారీగా, బరిలో ఉన్న డివిజన్ల వారీగా అభ్యర్థులు తమ సొంత ఎజెండాను కూడా, సొంత మేనిఫెస్టోను కూడా ప్రకటించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా సత్ఫలితాలు అయితే ఇచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపించింది. 33 డివిజన్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 10 నుంచి 12 డివిజన్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల అవకాశం లేకుండానే కాంగ్రెస్ పార్టీ నల్గొండ కార్పొరేషన్ పై మొదటిసారి పాగా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరొక గంటన్నర లోపు ఈ కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా నల్గొండ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. స్పష్టమైన ఆధిక్యత, స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని మనం చెప్పొచ్చు. విజయభాస్కర్, కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. విజయభాస్కర్, ఒకసారి వార్డులో కనుక చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డులో మొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందింది, అది కూడా ఇండిపెండెంట్గా.